విచ్చేస్తున్నటువంటి రైతు బిడ్డ రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శిగా కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి రైతు బిడ్డ నంద్యాల కొండారెడ్డి మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులైనటువంటి నాగరెడ్డి గారి యొక్క మండల పోటీలను ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆ యొక్క కార్యక్రమంలో దేవస్థానం చేరినటువంటి వందల నారాయణ గారు కూడా ఆ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. फलनीर्या अपला पुष्पायास्तु बृहस्पति प्रसोदास्तानां समय కొద్దిగా నికి నంద్యాల రాఘవరెడ్డి గారు మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మరియు రాష్ట్ర యువ నాయకులు తెలుగు యువత కార్యదర్శి అయినటువంటి నంద్యాల కొండారెడ్డి గారు మరియు దేవస్థానం చైర్మన్ వందల నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటిసారిగా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా మండలాలకు బల ప్రదర్శన పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క పోటీలకు మొత్తం 10 జతలు పాల్గొన్నాయి. सप्त समिधा పూర్తిగా టచ్ కావాలా? పైన బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి ఉత్సవాలు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా నిన్న రథోత్సవం జరిగింది. రథోత్సవం కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా మా వంగల నారాయణ రెడ్డి గారి
చైర్మన్ ఆధ్వర్యంలో ఈసారి బ్రహ్మోత్సవాలు ఉత్సాహంగా భక్తులకు ఆనంద పరవశంగా ఉన్నాయి. ఇది సంతోషదాయకము. అందులో భాగంగానే ఈరోజు మొదటిసారిగా ఈ శివాలయానికి అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక బండ పందాలు, ఒంగోలు జాతి ఎడ్ల పందాలు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 10 జతలు వచ్చినాయి. ఈ ట్రెడిషన్ అనాదిగా వస్తా ఉంది. రైతు సోదరులలో ఉత్సాహం నింపే దానికోసము, ఈ ఎద్దుల సేద్యాన్ని ప్రోత్సహించే దానికోసము ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ రైతు సోదరుల ఉత్సాహాన్ని నింపే దానికోసము మళ్ళీ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది విజయవంతమై అందరికీ ఈ ఆనంద దైవ కార్యం పూర్తి అయిపోతా ఉంది. ఇది కూడా ఆనందదాయకంగా పూర్తి కావాలని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. శివభక్తులకి అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు శివాలయం యొక్క ఉత్సవాలను జరుపుకునే సందర్భంలో ఈరోజు బండ పందాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒంగోలు జాతి ఎద్దులు సుమారుగా ఈరోజు 10 కాళ్ళు రావడం జరిగింది. 10 కాళ్ళకు కూడా మొదట 5 ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th, 8 ప్రైజులు మరియు తర్వాత కన్సల్టెంట్ ప్రైజులు కూడా ప్రతి ఒక్క కాడికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే వచ్చిన ప్రతి కాడికి కూడా ఊరికేనే ఖర్చులు పెట్టుకొని వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకు ఆ కన్సల్టెన్సీ 5,000 ప్రకటించడం. ఈ ఉత్సవ కమిటీ సభ్యులు బ్రహ్మోత్సవాలను చాలా ఉత్సాహంగా ప్రతి సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమాలు జరుపుతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. బండికి పగ్గాల చేతబట్టి జతను బండెక్కి పగ్గాల చేతబట్టి జతను ప్రారంభిస్తున్నారు. పెద్ద ఆయనంటే మంచి ఒకప్పుడు పుట్లూరు వాసుదేవరెడ్డి గారు, వెంగన్నపల్లి గ్రామం, యాడికి మండలం, అనంతపురం జిల్లా వారి చేత రెడీగా ఉండాలి. కాడి కట్టుకొని 5 నిమిషాలు టైం ఉండగానే మొదటి